ముఖ్యంగా మీరు చెప్పినట్లు కరోనా టైంలో ఇదే వాలంటీర్ల వ్యవస్థ, ఆశా వర్కర్, అంగన్వాడీ ఈ ముగ్గురు కలిసి ప్రతి ఇంటికి మెడికల్ కిట్ ఇచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎప్పటికప్పుడు చూసి వాళ్ళ కూరగాయలు అందించి వాళ్ళకి సహకారంగా వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడం కోసం స్థానిక నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. శానిటైజ్ చేయించడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమంతో పాటు బెడ్స్ గురించి కానీ, మరి వివిధ రకాల కార్పొరేట్ ఆసుపత్రులు కానీ అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వలసలు వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ కొంతమంది నడిచి కూడా వచ్చేసారు. మన రాష్ట్రాన్ని దాటేటప్పుడు వేరే వాళ్ళకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించి వేరే రాష్ట్రం యొక్క బార్డర్ ఆంధ్రప్రదేశ్ ఊరు ఏదైతే ఉంటుందో అక్కడ దాకా కూడా ఉచితంగా సర్వీస్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ప్రజల పట్ల ప్రేమ ఉండబట్టి ఈ విధమైన కార్యక్రమాలు జరిగాయి. ఇదే వాలంటీర్ల వ్యవస్థని హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఓ పిచ్చోడు ఎవరైతే సినిమా యాక్టర్గా ఉన్నాడో అతను అన్నాడు. అదే వాలంటీర్ల వ్యవస్థ మీద విషం కక్కుతూ ఒక నిమ్మగడ్డ రమేష్ చేత కేసేయించి తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు సైకిక ఆనందం పొందాడు. కానీ వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అవ్వాతాతలు మామూలుగా కాదు, అవి తిట్లు వినలేనివి, చెవుల్లోంచి రక్తం వస్తుంది, అలా తిట్టారు అతన్ని. అంతేకాదు ఓటుకొచ్చి పోటెత్తారు. ఖచ్చితంగా కూడా ఇవన్నీ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము తీసుకున్న నిర్ణయం కాదు, అది అసలు ఇంతవరకు అమలు కాలేదు. ఇంప్లిమెంట్ కాని చట్టం గురించి 4 పేపర్లు తీసుకొచ్చి ఇలా చింపేయడం, డ్రామాటిక్గా దాన్ని తగలబెట్టడం, అసలు ఏం చెప్పాలో ప్రజలకు ఏం చెప్తే ఓటేస్తారో తెలియని పరిస్థితిలో దుర్మార్గంగా ఆ పేపర్లలో మీ భూమి మీది కాదు అని చెప్పి పతాక శీర్షికల్లో బ్యానర్ ఐటమ్స్ కట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, బాబును మళ్ళీ రప్పిద్దామని కథలు చెప్పి కింద స్లోగన్ వేసుకొని ఆయన నవ్వు మొహాన్ని ఫోటోషాప్ చేసి ఏదైతే వేశారో, ఏడ్చినట్టుండే మొహాన్ని కూడా నవ్వు మొహంతో ఏదైతే ఫోటోషాప్ చేశారో, నిజంగా ఆ ఏడుపు మాత్రమే వాస్తవం రాబోయే జూన్ 4న తెలుతుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఈ నిర్ణయం 40 సంవత్సరాల నుంచి దేశంలో అమలు చేయాలని, ఒక రాష్ట్రంలో కాదు ఒక దేశం మొత్తం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, దాంట్లో ఉన్న విధి విధానాలతో పాటు అనేక అంశాలు నచ్చిన నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్కి సబ్మిట్ చేస్తే కేంద్ర కేబినెట్ ద్వారా నీతి ఆయోగ్ 18 రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేయమని ఏదైతే తాకీదులు ఇచ్చిందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం సర్వే మాత్రమే మొదలుపెట్టింది. సర్వే మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు విధి విధానాలన్నీ కూడా ప్రజలకు అవగతమయ్యేలాగా విస్తృతంగా ప్రచారం చేసి కొన్ని కమిటీలు వేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అభ్యంతరాలు ఉంటే స్వీకరించి మాత్రమే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని స్పష్టంగా చెప్పాం. ఎలక్షన్ సమయం వచ్చింది, ఖచ్చితంగా జనం ఏమారిస్తే అదిగో బూచి ఇదిగో బూచి అంటే భయపడతారని భయపెట్టి ఓట్లు ఏదైతే తీసుకోవాలనుకున్నారో ఆ దుర్మార్గాన్ని ప్రజలు తిప్పికొట్టారు. ముఖ్యంగా ఒక లేఅవుట్ వేసినప్పుడు నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలంటే ఆ ముందే అమ్ముడుపోయిన ప్లాట్ని, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముందే అమ్ముడుపోయిన ప్లాట్ని 25 మందికి అమ్ముతారు. అలాగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే జరగదు. అంతేకాదు గతంలో స్టాంప్ పేపర్లు పాతవి తెచ్చి డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి, లేకపోతే పాత రోజుల్లోనే వీలునామాని పాత రోజుల్లోనే వేరొకరికి అమ్మానని అవి చెప్పేదానికి లేకుండా ఈ స్టాంప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని గెజెట్లో పెట్టి దానికి ఒక స్కాన్ కోడ్ ఇచ్చి ఏదైతే పటిష్టంగా చేస్తారో, ఎవరైనా ఒక స్థలం కొన్నా ఒక పొలం కొన్నా వాళ్ళు ఎంత కొన్నా అది జీవితకాలంలో ఎప్పుడైనా వాళ్ళు అమ్మాలనుకున్న 10,000 ముద్రలు ఐరిస్తో పాటు ఆ స్కాన్ కోడ్ ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన రికార్డ్ అంతా వచ్చి ట్రాన్స్పరెంట్గా ఉంటే వాటిని జెరాక్స్లని దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబుని దాదాపు కొంచెం ఆలస్యంగా మేల్కొన్న మేము సమర్థవంతంగా తిప్పికొట్టాం. ప్రజలు ఎక్కడా కన్ఫ్యూజన్లో లేరు.